లేపేశాను. అంటే చంపేశాను. నిజంగానా? అది ఒంట్లో కాస్త నలతగా ఉంటేను లీవ్ పెట్టాను. మా అమ్మాయి మమతగాని ఈరోజు ఆఫీస్కి వచ్చిందా? వెళ్ళుండొచ్చండి. సార్ నమస్కారం సార్. మమత ఆఫీస్ నుంచి బయలుదేరిందండి. ఏంటి, మమత ఇంకా రాలేదా? ఇంత లేట్ అయిందేంటని నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. లేదు సార్, ఇంకా ఇక్కడికి రాలేదండి. 10 lakhs క్యాష్ బ్యాంక్ నుంచి డ్రా చేసుకుని రమ్మని నేనే పంపాను. చక్కగా ఎవరినో చూసుకుని ఉంటుంది. డబ్బు చేతిలో పడిందిగా, ఇద్దరు కూడబలుక్కొని ఇంచెక్క ఎక్కడికో లేచిపోయి ఉంటారు. హలో, పోలీస్ స్టేషన్. మమత ఇంకా రాలేదండి. రాలేదయ్యా. ఇంకా రాలేదా? ఎక్కడికయ్యా బయలుదేరావు? నేను ఆఫీస్కి లీవ్ పెట్టి వైజాగ్ వెళ్ళిపోతున్నానండి. ఇక్కడ రాజు ఎవరు? నేనే సార్. ఐసి జాయిన్ అయ్యి 3 రోజులు కాలేదు, అంత లాంగ్ లీవ్ ఎందుకు పెట్టినట్టు? సర్లే, అంటే మధ్యాహ్నం మమత మాయమైంది, నువ్వు ఉదయమే లీవ్ పెట్టావు, అంతే కదూ? ఈ బ్యాగ్లో ఏముంది? నా బట్టలు ఉన్నాయండి. ఒకసారి బ్యాగ్ చూపించు. జాయిన్ అయ్యి ఎంతకాలం అయింది? 3 రోజులైందండి. రికమెండేషనా? అంటే విశ్వనాథం గారి అమ్మాయి మమత నా గురించి చెప్పిందండి. ఎండి గారు కూడా నా వర్క్ చూసే ఇచ్చారు సార్. మమత నీ గురించి, నీ టాలెంట్ గురించి ఎండి గారికి చెప్పింది, అంతే కదూ? ఇంతకీ ఈరోజు ఆఫీస్కి వెళ్ళటం లేదా? లీవ్ పెట్టాను సార్. ఏం, ఎందుకని? వైజాగ్ వెళ్దామని. కారణం ఏంటో తెలుసుకోవచ్చా? అది నా పర్సనల్ మ్యాటర్ సార్. అలాగా, ఎన్ని రోజులు లీవ్ పెట్టావు? 15 రోజులు సార్. ఐసి జాయిన్ అయ్యి 3 రోజులు కాలేదు, అంత లాంగ్ లీవ్ ఎందుకు పెట్టినట్టు? సర్లే, అంటే మధ్యాహ్నం మమత మాయమైంది, నువ్వు ఉదయమే లీవ్ పెట్టావు, అంతే కదూ? ఈ బ్యాగ్లో ఏముంది? నా బట్టలు ఉన్నాయండి. ఒకసారి బ్యాగ్ చూపించు. మమత ఫోటో కదూ? ఈవిడ ఫోటోనే అనుకుంటాను మీరు గీసింది. అవును. ఆమె మీ మోడలా? కాదు. తను గీయమందా? లేదు. ఆవిడ బొమ్మే గీయటానికి ప్రత్యేకమైన కారణాలున్నాయా? ఎస్ఐ గారు, మీరు రాజును అనుమానిస్తున్నారా? అతను అలాంటి వాడు కాదు. నిజం బయటకు వచ్చేదాకా అందరూ ముసుగు కప్పుకున్న పెద్ద మనుషులే, తప్పదు. ఎస్ఐ గారు, సర్లే పద. అంటే మీకు మమత మాయం కావటానికి ఎలాంటి సంబంధం లేదంటావు? అవును సార్. మిస్టర్ రాజు, మమతను ఎక్కడ దాచావో చెప్పు. సార్, మీరు ఏం మాట్లాడుతున్నారండి? తెలుగులోనే మాట్లాడుతున్నాను. అడిగిన దానికి మర్యాదగా సమాధానం చెప్పు. మమతను ఎక్కడ దాచావు? సార్, నిజంగానే నాకేం తెలియదు సార్. ఆఖరిసారిగా మమతను వాయింట్లోనే చూశాను. తర్వాత ఆవిడ దగ్గర నుంచి ఎలాంటి ఫోన్ కాల్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ లేదు. కాబట్టి విశ్వనాథం గారిని పిలిచి అడగండి. ఆయన కూడా నాతోనే ఉన్నారు. ఆల్ ఇన్ ది గేమ్. నువ్వు పన్నిన కుట్రలో చాలా మంది భాగస్వాములు ఉన్నట్టున్నారు. సార్, ఇన్ విచ్ వే ఆర్ యూ సస్పెక్టింగ్ మీ?
దేర్ ఆర్ సో మెనీ వేస్. నంబర్ 1, నువ్వు ఆఫీస్కి సెలవు పెట్టినప్పుడే మమత బయటికి రావటం. నంబర్ 2, అనుకోకుండా నువ్వు 15 రోజులు లీవ్ పెట్టడం. నంబర్ 3, నీ బ్యాగ్ నిండా మమత ఫోటోలు ఉండటం. నువ్వేం చిన్నపిల్లాడివి కాదు. మా టార్చర్ ఏంటో నీకు బాగా తెలుసు. మర్యాదగా చెప్తే సరి. సార్ బిలీవ్ మీ సార్, నిజంగానే నాకేం తెలియదు సార్, నన్ను నమ్మండి సార్. లే. ఏంటి సార్? లేరా? సార్ లే. మ్మ్. నిజంగా మమతని ఏం చేసావో చెప్పరా? సార్ నాకు తెలియదని చెప్పాను కదా సార్. రేయ్, చెప్పరా? మార్దేవ సాలైకు. చెప్పరా లే. హలో హలో, ఎండి కిరణ్ గారా? ఎస్, ఎండి కిరణ్ స్పీకింగ్. ఆ, రాజు ఏం తెలియదు అంటున్నాడు. బహుశా అతను అయ్యుండకపోవచ్చేమో. నో, ఖచ్చితంగా ఇందులో వాడి హ్యాండ్ ఉంది. జాయిన్ అయిన 3వ రోజుకే 15 రోజులు లీవ్ పెట్టాడు. మమతను మొదటి నుంచి ట్రాప్ చేస్తున్నాడని నాకు అనుమానంగా ఉంది. అది కేవలం అనుమానమేమో. నో, అది తేల్చాల్సింది మీరు. అలాగేనండి. వాడికి కావాల్సింది మమత, దాంతోపాటు 10 లక్షలు దొరికాయి. అందుకే సడన్గా లీవ్ పెట్టేసి చెక్కేస్తే బాగుంటుందన్న ఐడియా వచ్చినట్లుంది. ఎనీవే, మీ పద్ధతిలో తేల్చండి. ఓకే, బాయ్. రాజు, మమత. విశ్వనాథం గారు, విశ్వనాథం గారు. హలో సార్, బాగున్నారా? హలో, ఫోన్ చేయగానే వచ్చినందుకు చాలా సంతోషం బాబు. ఏంటి సార్ మీరు, మన మధ్య ఇంత పరిచయం ఉండి కూడా దారిలో కలుసుకోవడమే తప్ప మంచి చెడు మాట్లాడుకునే అవకాశమే లేకుండా పోయింది. ఇంతకీ విషయం ఏంటి సార్? మా మమత నీకు తెలుసుగా. వాట్ హ్యాపెండ్? పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేదా? ఆ కంపెనీ ఎండిఏ ఇచ్చాడు. మా ఇంట్లో అద్దెకుంటున్న రాజుని ఎంక్వైరీ అని తీసుకెళ్లారు. నాకెందుకో భయంగా ఉంది. ఏ పోలీస్ స్టేషన్లో ఇచ్చారు? 2 టౌన్ అనుకుంటా. 2 టౌనా? అంటే ఎస్ఐ ప్రభాకర్ కదూ? ఏమో. మీరేం కంగారు పడకండి, అన్నీ నేను చూసుకుంటాను. ఇంతకు ముందు ఎప్పుడన్నా మమత ఇంటికి రాని సందర్భాలు అని ఉన్నాయా? ఇదే మొదటిసారి. తనకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరనుకుంటా. ఉన్నా మా రాక్షసి రానివ్వదుగా, అందుకని ఎవరిని పిలవదు. ఎక్కడో ఏదో జరిగింది, మీరేం దిగులు పడకండి, అన్నీ నేను సెటిల్ చేస్తాను కదా. అవును, రాజు ఎలాంటి వాడు? మంచి కుర్రాడే. నాకైతే అతని మీద ఏ సందేహం లేదు. ఏమీ లేదు, లాయర్ని కదా, కూపీ లాగానంతే. నేను వెళ్ళి ఎస్ఐ గారితో పర్సనల్గా మాట్లాడతాను. ఇవన్నీ చిన్న కేసులే, నాకు వదిలేయండి. మీరెళ్ళి మమత ఏమైందో చూడండి. భోజనం చేసి వెళ్ళదు గాని. ఇప్పుడేం అక్కర్లేదండి, నా కోసం ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగే.
ఆ, నువ్వు ఎస్ఐ ప్రభాకర్తో మాట్లాడతావుగా? మాట్లాడతాగా. ఉంటానండి. హలో, ఓ మిస్టర్ కిరణ్ గారా, చెప్పండి. ఎంతవరకు వచ్చింది? తనకేమీ తెలియదంటున్నాడే. నేరస్తుడంత సులభంగా ఒప్పుకోడనుకుంటాను. మా పనితనం అంతా చూపించినా ఏం చెప్పట్లేదు సార్ తను. మొండి ఘటనలా ఉన్నట్టున్నాడు కదూ. అవునండి, చాలా మొండిగటంలో ఉన్నాడు. మీరేం చేస్తారో నాకు తెలీదు. వాడు నిజం కక్కేంత వరకు కొట్టండి. ఓకే సార్, ఉంటాను. ఓకే, ఉంటాను. రేయ్, ఆపండి ఆపండి, స్టాప్ ఇట్. రేయ్, ఇకనైనా చెప్పరా, మమతను ఎక్కడ దాచావు? టెల్ మీ, మమతను ఎక్కడ దాచావు? రేయ్, చెప్పరా, మమతను ఎక్కడ దాచావు? మమతను ఎక్కడ దాచావు చెప్పరా, చెప్పు. మమతని ఎక్కడ దాచావో చెప్పరా, మర్యాదగా చెప్పు, లేదంటే చస్తావు. చెప్పరా, ఎక్కడ దాచావో చెప్పరా. దించండి రవిని.
ఎందుకలా తలపట్టు కూర్చున్నారు? అది రాదు నాకు తెలుసు. అయినా ఏ మొహం పెట్టుకుని వస్తుంది? అమ్మో అమ్మో అనుకుంటూనే ఉన్నాను. అనుకున్నదంతా అయింది. ఏం కాలేదు, నువ్వు కాసేపు నోరు మూస్తావా? ఎవరు నోరు మూయిస్తారు? ఆహా, ఎవరు నోరు మూయిస్తారు అని నా మీద చూపించే దాష్టికం ఊళ్ళో వాళ్ళ మీద చూపండి. ఎన్ని నోళ్ళు మూయిస్తారో అది చూస్తాను. రమరాంబా, నీకు చేతులు ఎత్తి మొక్కుతానే, కాసేపు నోరు మూసుకుని వెళ్ళు. వెళతాం. ఇంకా ఇక్కడెందుకుంటాం? నేను నా కూతురు కలిసి ఏ గోదట్లోనే దూకుతాం. దూకు, పేడ విరగడైపోతుంది. మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. కన్న కూతురు కనిపించక 2 రోజుల నుంచి నా మనసు తల్లడిల్లిపోతుంటే అసలు నీకు మనసు అనేది ఉందిటే, దానికి కన్న తల్లివి కాకపోయినా నా భార్యగా నాకు ధైర్యం చెప్పి ఊరడించాల్సింది పోయి దాని గురించి అడ్డమైన మాటలు మాట్లాడతావా? ఛీ! ఏమిటి వాగుతున్నారు? ఇటు తిరిగి చెప్పండి. ఏ మొహం చెల్లడం లేదా? మీకే అలా ఉంటే కుడికి బజార్కి వెళ్లే మాకెలా ఉంటుంది? నీకేమిటే, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఒక బిడ్డకు తల్లివైనా ఆ కడుపు కొత ఏమిటో తెలియని అదృష్టవంతురాలివి. నేను నా కూతురు గురించే మాట్లాడుతున్నాను. ఆ నోట ఈ నోట మీ ముద్దుల కూతురు ఘనకార్యం గురించి నలుగురికి తెలిస్తే రేపు నా కూతురు పెళ్ళెలా అవుతుంది? అమ్మా, నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు కానీ అక్కని తిట్టొద్దే. నోరు మీవే. నీకెందుకే పెద్దోళ్ళ వ్యవహారం? మాట్లాడకుండా ఉండు. తల్లి లేని బిడ్డని చదివించి ఉద్యోగానికి పంపితే తగిన శాస్తి చేసింది. సవితల్లి పెంపకం ఇలా ఏడ్చిందని అందరూ నా ముఖాన్ని ఉమ్మేస్తారు. రేపు నా బిడ్డకు పెళ్ళెలా అవుతుంది? దాని పెళ్లి నా చావు ఒక్కసారే చూదువు గాని నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. వెళ్ళు. ఆహాహాహాహా, అయ్యగారు చెప్పారట, నేను వెళ్ళిపోవాలట. చాలా ఊరుకోండి. కూతుర్ని అదుపులో పెట్టుకోవడం చేత కాదు గాని పెళ్ళాం మీద మాత్రం విరుచుకుపడ్డం తెలుసు. ఎందుకట పనికిరాని పౌరుషం. భ్రమరాంబ! నాన్న!